మీద మనకి క్లారిటీ లేనప్పుడు, విషయం మీద పూర్తిగా అవగాహన రానప్పుడు ఏ చిన్న డీటెయిల్ కనిపించినా కూడా ఏదో ఒక అనుమానం, ఇది దేనికై ఉంటుంది, ఇది ఎందుకై ఉంటుందన్న కొన్ని అనుమానాలు వస్తుంటాయి. సో అలా ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక పెద్ద బ్యానర్ కనిపిస్తోంది, సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తున్న కవితకి స్వాగతం అంటూ. ఆ బ్యానర్ కలర్ చూస్తే బ్లూ కలర్ లో కనిపిస్తోంది, ఎక్కడ పింక్ కలర్ అనేది కనిపించట్లేదు. కరెక్ట్ గా ముందు నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎక్కడ కామన్ గా ఇన్ని దశాబ్దాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ చరిత్రలో ఏ నాయకుడు వచ్చినా, కవిత కూడా ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు చాలా సార్లు వెల్కమ్ చెప్పారు. జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఆమె కోసం ర్యాలీ తీశారు. ఆ తర్వాత కూడా చాలా సార్లు వెల్కమ్ చెప్పేటువంటి కార్యక్రమాలు మనం చూసాం. ఎక్కడ కనీసం ఈ మూడైతే ఐకానిక్ సింబల్, కేసీఆర్ ఫోటో, గులాబీ రంగు, పార్టీ సింబల్, పార్టీ పేరు, ఇవి లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం ఉండదు. కానీ ఈసారి విభిన్నంగా కనిపిస్తుంది. అసలు ఎక్కడ అలాంటి కార్యక్రమం లేదు. కొన్ని ఏదో జాగృతికి సంబంధించినట్టు చిన్న చిన్న ప్లకార్డ్స్ లో మాత్రమే ఎక్కడో పైన చిన్నగా కేసీఆర్ ఫోటో కనిపిస్తుందో జాగ్రత్త తీసుకొని పాత ప్లకార్డ్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు తయారు చేసుకొచ్చినాయి కాదు. కానీ ఇప్పటికిప్పుడు తయారు చేసుకొచ్చిన స్వాగత బ్యానర్లో స్వాగతం సుస్వాగతం అని చేసినటువంటి బ్యానర్లో మాత్రం ఎక్కడ ఈ మూడు కనిపించట్లేదు. పార్టీ జెండా, పార్టీ కలర్, పార్టీకి సంబంధించినటువంటి పేరు, కేసీఆర్ ఫోటో, ఇవేవి కనిపించట్లేదు అంటేనే ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో రాకేష్ చాలా గంటల పాటు జర్నీ చేశారు కాబట్టి కాసేపు లాంజ్ లో ఆమె సేద తీరుతూ ఉండొచ్చు. అండ్ ఇప్పటికే వాళ్ళ టీమ్ తో కమ్యూనికేట్ అయ్యింటారు బయట ఎవరైతే మీతో పాటు అక్కడ ఉన్నారు అనుచరులు. ఏంటి వాళ్ళకి ఏమైనా సమాచారం వచ్చిందా? ఎప్పుడు ఆవిడ బయటకు రాబోతున్నారు? వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారా ఏంటి? ఒకసారి మీరు ట్రైన్ లో చూడొచ్చు, హడావుడి మొదలైంది. ఆల్రెడీ పోలీసులు కూడా ఏదైతే కవిత వస్తున్నటువంటి దారి కార్యకర్తలు ఉన్నారో దాన్ని అంతా బ్లాక్ చేశారు. మిగతా ప్రయాణికులందరినీ కూడా వేరే ఎగ్జిట్ ద్వారా బయటకు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె బయటకు వస్తున్నట్టు లాంజ్ లో వచ్చే కూర్చొని అంటే బయట మీడియాతో ఏం మాట్లాడాలనేది ప్రిపేర్ అయ్యిండొచ్చు. లేకపోతే ఇప్పటిదాకా ఆమె ఫ్లైట్ లో జర్నీ చేసిన సమయంలో ఇక్కడ జరిగినటువంటి అప్డేట్స్ ఎవరైనా మాట్లాడారా, వేరే పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడారా అనే విషయాలు ఆమె కేఆర్టీ ఇంటి నుంచో లేకపోతే ఆమె అంతర్ నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు. కొంత ప్రిపరేషన్ కోసం ఆగినట్టుగా తెలుస్తుంది. ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని చాలా సేపు అయింది. ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని ఆల్మోస్ట్ లాంచ్ చేరుకుని లాంచ్ నుంచి కూడా మళ్ళీ బయటకు వస్తున్నటువంటి వాతావరణమే కనిపిస్తా ఉంది. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ కార్యకర్తలు కొంత ఉత్సాహంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. బ్యారికేడ్ క్లోజ్ చేసి సాధారణ ప్రయాణికులను అక్కడి నుంచి స్ట్రైట్ గా ఎగ్జిట్ చేస్తున్నారు. కవిత కోసం మాత్రమే మనకు ఇక్కడ ముందు చూస్తున్నటువంటి విజయాంతా కూడా ఖాళీగా ఉంచారు. ఆమెను ఇక్కడ నుంచి బయటకు పంపించి అక్కడ నుంచి ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ పంపిస్తారు. ఇప్పటికీ సాధారణ ప్రయాణికులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించారు. ఇప్పుడు బ్లాక్ చేశారంటే ఆమె అక్కడ నుంచి బయలుదేరింది. ఆల్మోస్ట్ లాంచ్ నుంచి ఎగ్జిట్ పాయింట్ కి రావడానికి మోస్ట్లీ 3 to 4 minutes పడుతుంది. ఇప్పుడు బయలుదేరినా కానీ అంటే 3 to 4 minutes లో ఆమె ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. లాంచ్ కి వచ్చే వరకు అయితే ఆమెకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పిఆర్టీ ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారనే విషయంలో మాత్రం అయోమయం. ఆమెకు సంబంధించినటువంటి దగ్గరి వ్యక్తులు, దగ్గరి అనుచరులు, ఇక్కడికి వచ్చినటువంటి స్వాగతం పలికిన వాళ్ళు కూడా కొంత ఉత్కంఠగానే. కానీ రాకేష్, నిన్న లెటర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఒక మూడ్ అయితే క్రియేట్ అయింది. ఏదో జరుగుతోంది, కవిత బీఆర్ఎస్ విషయంలో ఏదో జరుగుతోంది, ఆవిడ ఏదో చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఆవిడ లెటర్ గురించి కూడా ఆవిడ అనుచరులు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా స్పందించినా అది ఆవిడ రాసుండరు అనేది ఎవరూ అనలేదు. తప్పే ఉంది చెప్తే, అంతర్గత విషయాలైనా కూడా బహిరంగంగా చెప్తే తప్పే ఉంది, మంచి చెడు ఈ విషయాలే కదా చెప్పారు, ఇంతకు మించి ఏం చెప్పలేదు కదా అన్నారు తప్పితే ఇది కవిత రాసిన లెటర్ కాదు అని చాలా తక్కువ మంది ఖండించారు దీన్ని. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర మూడ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అనుచరులకి ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉండుంటారు, వాళ్ళకి సమాచారం లేకుండా ఇంత ప్రిపరేషన్తో వాళ్ళు కూడా వచ్చుండరు. ఏమనిపిస్తోంది? ఏదైనా ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఏదైనా ఉండే అవకాశం కనిపిస్తోందా ఈరోజు? మీరు చెప్పినైతే ఏదైతే ఒక ఇంటెన్షన్ ఉందో ఆమె రాసుండదు అనే ఇంటెన్షన్ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే. ఎందుకంటే నిన్నటి నుంచి మీరు చెప్తున్నట్లుగా ఎవరు కూడా రాసిన దాంట్లో తప్పేముంది, రాసిన కంటెంట్ లో చేసినటువంటి అభిప్రాయంలో వ్యక్తం చేసినటువంటి ఫీడ్బ్యాక్ లో తప్పేముందని మాట్లాడుతున్నారు. కానీ రాసుండదు, రాసే అవకాశమే లేదని ఎవరు చెప్పలేదు.